మన విలేజ్ మెకానిక్ అయితే ఈరోజు రైతన్న అయితే బోరు నిన్న సాయంత్రం మోటార్ విక్తుండే 4 పైపులు ఉండగా మోటార్ అయితే అలా పడిపోయింది. అయితే ఒక ఇంచుమించు ఒక 6 పైపులు అయితే బడికి రావడం జరిగింది. అయితే మోటార్ ఊడిపోతుండగా సడన్గా మెకానిక్ ఏం చేశాడంటే కేబుల్ వైర్ని మన స్తంభానికి వేసి కట్టి పెట్టారు. ఎందుకంటే మోటార్ కూడా అడుక్కు పడిపోకుండా మన కేబుల్ వైర్ అలా పోయినా కానీ మళ్ళీ మోటార్ బీగేటప్పుడు ఇబ్బంది అవుతుందని కట్టి పెట్టాడు. అయితే మేము ఈరోజు కేబుల్ వైర్ తోటి మోటార్ లాగుదామని వచ్చేసరికి ఆల్రెడీ పడిపోయి ఉంది. నిన్న సాయంత్రం నుంచి మధ్యాహ్నం నైట్ మొత్తం ఏ టైంలో ఊడిపోయిందో తెలియదు. రూప్తో లాగుదాం వచ్చేసరికి ఆల్రెడీ ఉసిపోయి ఉంది. మొత్తం ఉసిపోయిందంటే ఏడా కట్టిపోయిందో ఒకసారి చూస్తా. కాకపోతే మొత్తం ఎన్ని ఫీట్ల బోర్ ఇది? 150 ఫీట్లు. 150 ఫీట్ల. ఇక్కడ 4 పైపులు ఉన్నాయి లోపల. 4 పైపులు. ఇప్పుడు మనం 11 పైపులు దించాలి. 11 పైపులు దించి మోటార్ కట్ చేయాలి. ఇది అడుక్కుపోయిందా మరి? ఇది మనం రూప్ ఎత్తుకొచ్చి వాళ్ళని టైం వేస్తుందిగా. పొద్దున స్విచ్ చూడలే, పొద్దున స్విచ్ చూడలే. నేను చూడలే, ఇక అట్టే ఉంది అనుకున్నాను. దానికి అదే కానీ చెప్పింది అడిగిపోయింది, జాయింట్ కాడ కట్ అయిపోయింది. ఇక నయం అందులో కరవాలి కదా. ఇంకా చుట్టుకపో తీయవచ్చులే కానీ ఇప్పుడు మోటార్ మనం కేబుల్ జాయింట్ చేసి కాడ కట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏమైనా డైరెక్ట్ పైపులు కప్లింగ్ తట్టే గౌర మళ్ళీ పైపులు అన్ని దించేస్తే అయిపోద్ది. అన్నీ రెడీ చేస్తుంటా. దాని ప్రజలారా, నా బోరు కాలిపోయిందని తీస్తుంటే 6 పైపులు వచ్చినాక మొత్తం 10 పైపులు ఉండే. 6 పైపులు వచ్చినాక 4 పైపులతో బోర్లో పడిపోయింది. దానికి నేను అయోమయంలో నాకు నిద్ర కూడా పట్టకుండా అన్నం కూడా తినకుండా చాలా బాధాకరంగా ఉండే. అప్పుడు ఈ మెకానిక్ గునిగంటి శ్రీకాంత్ గౌడ్ అనే వ్యక్తి ఉండే. అతను వద్దకు తీసుకుపోతే ఏమన్నంటే నేను తీస్తలే అని నాకు సలహా ఇచ్చిండు. దాని ప్రకారంగా ఈరోజు వచ్చిండు. పొద్దున్న 10 గంటలకు వచ్చి ఈ టైం వరకు చాలా కష్టపడుకుంటా ఈజీ మెథడ్తో టెక్నాలజీతో మంచిగా చేసిండు. ఇతని తెలివికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాము మా రైతుల తరఫున. ఏం లేదు, గౌరవేసి దించాల్సింది మోటార్ కాదు, అది రావడం కోసమే అందులో మోటార్ ఉందిగా బామ్మదేవు. అయితే ఈ పైపులు మళ్ళీ సెట్ చేసుకుని దింపాలి. ఆడ తడుతుంది గౌరైనా పెట్టి ఇప్పుడు వాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కప్లింగ్తో పడిపోయింది కాబట్టి మనం లోపల పట్టీలను గవర్నర్ తీసుకోవాలి. ఫస్ట్ మనం మోటార్ దించేటప్పుడు ఈ పైపులు దించేటప్పుడు ఏం చేయాలంటే ఈ పట్టీలనే లోపలికి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినాక ఇక మనం పైపుని తట్టించేసి మనం మీదకి దబాయిస్తే లాక్ అయిపోద్ది. అది చూపిస్తారండి. ఇక లోపల పట్టీని మన కప్లింగ్ పట్టకుండా ప్రెస్ చేయాలి. కింద అనబెట్టినట్టయితే మన కప్లింగ్ అనేసి ఈ గ్యాప్లో తట్టేస్తుంది. మనం ఈ విధంగా దాన్ని తీసుకొని పెట్టినప్పుడు బిర్ర అయిపోద్ది, లాక్ అయిపోద్ది. రైట్. ఇప్పుడు మనకు మామూలుగా ఏదైనా కప్లింగ్ వేసినా కానీ ఇట్లా దిగొద్దు. ఇక మెడికల్ దబా ఇచ్చినప్పుడు ఇట్లా కొడతాంగా విధంగా ఇట్లా పెట్టినప్పుడు మోటార్ ఇళ్ళకి వచ్చేసి ఆగిపోద్ది. ఈ గ్యాప్ని చూసుకోవాలి. మనం ఈ గ్యాప్ ఎంత ఉందో ఫస్ట్ మనం బయట చూసుకోవాలి. మ్యాక్సిమం ఒక బ్యాగ్ ఉంచుకోవాలి. ఎంత ఉంది? 60 ఫీటు. 60 ఫీట్ గ్యాప్ మనకు తట్టినాక మోటార్ ఇట్లా కింద మీకు అంటాం పైపులు. ఈ గ్యాప్ని తట్టినా చూసుకోవాలి. ఇది చూసుకున్నప్పుడే మనం మోటార్ తట్టిందా లేదా తెలిసిపోద్ది. నెక్స్ట్ పైప్ మంచి పైప్ ఒకటి నీట్గా చూసుకోవాలి, లేకపోతే ఇది అది అల్లకపోద్ది. కొత్త ఉండాలి, పాత ఉండదు. థ్రెడ్డింగ్ లేకపోతే మళ్ళీ యూపోయింది అనుకో, మళ్ళీ డబల్ కప్లింగ్ తెచ్చుకోవాలి. మళ్ళీ రిస్క్. ఆ పానాలే రమేష్ అనే వాటి పక్కన తెలుసుందా? డబల్ కేబుల్ మధ్యం దిగితే అందులో చుట్టుకున్నట్టుగా పరిశ్రమ మంచిగా పెట్టుకొచ్చాను. కేబుల్ దగ్గర వస్తుంది ఒక్కోసారి మోటార్. అదేమో ఇప్పుడు ఊడిపోవడం కూడా మంచి కింద కూడా మంచిది కదా.
కింద మనం కేబుల్ అంటే మోటార్ దాని దగ్గర వస్తుంది మోటార్ వస్తుంది కానీ ఇప్పుడు మంచిదే మంచిదే అన్నట్టు. కింద ఊడిపోతే మనకు ఇబ్బంది పెట్టకుండా. అదే షేట్లు పెట్టారా కొద్దిగా దూరం లాగి మళ్ళీ కట్ అయిపోద్ది అన్నట్టు. దీన్ని ఫుల్ టైర్ వేసుకోవాలి, అది ఊడిపోద్ది. మనం ఎంత ఉన్నారో వస్తువారు ఖర్చు పెట్టాలా అన్ని మొత్తం 11 పైపులు దించినాక మళ్ళీ మోటార్ తడుతుంది. అప్పడానికి తట్టదు ఇక. ఏమన్నా కింద ఉన్న బోర్ ఇక్కబట్టిన బోర్ అయితేనో అయిపోతాడు. మంగనే ఇది చిన్న మంగనే ఇంకెరికైతే అమ్మ ఇక్కడ ఆయన అందులో మునిపేరండి అప్పుడే. మంగన్ నాకు ఇస్తా కదా. మంచి పైపులే ఫస్ట్ అన్ని. ఇప్పుడు వివాహ కలిసిన పైపులు అంతే. పెట్టి పక్క పెట్టింది దాచిండు సేఫ్టీ మంచిగా మరి తెలుసుకుంటా. నెక్స్ట్ గొలుసు నీకే గుంజి పెట్టుకోవాలి. గొలుసు పట్టుకుంటే రాదు. దీనికి పైకి వచ్చే కిందకి వచ్చాయి. థ్రెడ్డింగ్ పోయినా కప్లింగ్ ఫెయిల్ అయిందా? థ్రెడ్డింగ్ ఖరాబ్ చూస్తుందా? 3 థ్రెడ్స్ ఉన్నాయి. ఇక స్టాండ్ ఇక మనసులో కావాలి కానీ మనసు లేదు. రోజు ఆడ విక్తుంటే రాని ఇట్లాగా అట్లాగా చూసి టైకాను టై చేయి కింది కాను అట్లాగా రాని రాని లూజ్ చేయి లూజ్ చేయి లూజ్ చేయి పైకి అట్లా ఉండు. ఇంకా కొంచెం లేవు ఇంకా చేయి. ఇట్లా ఉండు. నేను రమ్మన్నప్పుడు రావాలి. తుమ్ములు ఇవ్వాలండి రానిక ఆ కప్లింగ్ ఇక్కడికి వచ్చినా కాపు స్లో రాని తిరుగుండు స్లో రాని అట్లనే స్లోగా అట్లా అంతే. ఏయ్
కరెక్ట్ లైన్ మీద వచ్చినావుగా రైట్ అంతేనా ఈ కడవైపు చెప్ప ఇక కడవైపు ఈ కరెంట్ తీసుకురా ఇక కిందికి కొత్తాలి ఈ గొలుసు ప్రాంతం తలకనెత్తి నీకెళ్ళి గుంజుకోవాలి నాకెళ్ళి కాదు అట్లా నేను టైట్ కావడం బిరుగుండు దాదా ఉండే ఏం మోసపోతామంట కారా ఈ తాత తాత రారా అంటే పోతాడు అంతేనా మీ అమ్మమ్మ అనేది పోతేంది పోతే దిగుతురా నిన్ను మీ అమ్మ పని కొంత మాట అన్ని రాజు ఇచ్చి గుడి ఇచ్చి అంతేనా మీ అమ్మ ఎవరి కోసం ఎంత తీమా ఆఫ్ చేస్తున్నా ఆపు లూజ్ చేయి ట్రై చేయి స్లోరా లూజ్ చేయి ట్రై చేయి అట్లా ఉండు కింద కొద్దు భూమి కొద్దు అట్లా ఉండు ఇష్టపెట్టు ఏయ్ వద్దు వాళ్ళు మాట్లాడమాకు రాని బిర్రుండు అంటే కొద్దిగా స్లో రాని ఇంతకుముందు అయిపోయాట అంతే అని అని ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇప్పుడు మేము ఒక 10 పైపులు తీసినాం అయితే రైతన్న చెప్పిన విధంగా అయితే 150 ఫీట్ల బోర్ అంటే మనకు ఖచ్చితంగా ఒక 10 పైపులు దిగాలి అదేంటంటే ఇప్పుడు 4 పైపులతో ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు ఇది 10వ పైపు ఇంకా 4 ఫీట్లంతా పైకి ఉంది అయితే మనకి ఈ పైపు పోయి ఇంకో పైపు పోతే మనకు బోరు బరాబర్నట్టు లెక్క అయితే వాస్తవానికి బోరు కింద ఆల్రెడీ కూడిపోయింది ఒక 10 ఫీట్లంతా ఇప్పుడు మనకు ఆల్రెడీ వచ్చేసి ఆగిపోయింది మోటార్ అనేది ఆగింది కింద పైపుల మీద పోయి వేసిన గోర అనేది దాని మీద తట్టింది అదే తట్టినాక మనం ఏం చేయాలంటే ఈ కేసింగ్ మీద మనం ఒకసారి కొద్దిగా మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ మనం ఒకసారి మనం టేప్తో అయితే వేసిపోయాం ఎందుకంటే మన మోటార్ తడుతుందా లేదా అని తెలిసిపోద్ది ఎందుకంటే మనం ఇట్లా ఊపినప్పుడు కింద గోరలోకి వచ్చి ఒక 1/2 ఫీట్ గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ తర్వాతకి మళ్ళీ ఇంకో 1/2 ఫీట్ గ్యాప్ వస్తుంది దాన్ని చూసుకోవాలి ఇట్లా తిప్పుకుంటూ మనం చూడాలి ఒకసారి అయితే ఏ సైడ్ ఉంది ఏం కథ అని కొద్దిగా వత్తు లైట్గా వత్తు 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 ఇంకా దించు మళ్ళీ అసలు ఎత్తు కింద కొత్తాలి మోటార్ సైడ్ దగ్గరికి పెట్టింది సైడ్ పోతే కొద్దిగా రఫ్గా పోతుంది ఈ దరిక ఆ దరిక ఆన్నే పైకి ఒకటే దానికి కానీ మన ఇట్లా కూర్చుంటుంది కూర్చుంటే 60 ఫీట్ గ్యాప్ మళ్ళీ పోయి అలా అవుద్ది చూసాను వదిలిపెట్టు ఇది కప్లింగ్ మీద కూర్చొని తిరుగుతున్నాను వన్ సైడ్ కొద్దిగా కొద్ది దించు రోజు రోజు వెళ్ళిపడు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంతకుముందు వేసిన టేప్ అయితే ఒక 1/2 ఫీట్కి అయితే కిందకి వెళ్ళిపోయింది గవర్ అనేది పోయి మన కింద ఊడిపోయిన పైప్కి అయితే దాని మీదంగా అయితే కూర్చుంది నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ క్లాప్ మీదంగా గన్ తీసుకొని దబాయించినట్లయితే ఈ మంగం లూజ్ చేస్తే ఒక 1/2 ఫీట్ మళ్ళీ కింద దిగుతుంది దిగినప్పుడు మోటార్ కన్ఫామ్గా తట్టలేదు తెలుస్తుంది మళ్ళీ గన్నుతో పెట్టినప్పుడు నేను చూపిస్తాను
ఫ్రెండ్స్, ఇంతకుముందు అయితే మనం ఈ లోపల ఉన్న టేప్ అనేది ఇప్పుడు అరఫీట్ కిందికి వెళ్ళిపోయింది కదా. అంటే ఈ టేప్ అనేది ఇంతకుముందు కేసింగ్ లెవెల్లో ఉండే ఈ ఏరియా ఉండే, అరఫీట్ కిందికి వెళ్ళిపోయింది. అరఫీట్ కిందికి వెళ్ళిందంటే ఇక మనకు ఆల్మోస్ట్ గవరలో కూర్చుంది. అయితే మంగను ఎలాంటి సపోర్ట్ లేకుండా పైపులు అనేది మన కేసింగ్ మీద ఆగిపోయింది. ఇక మనం నెక్స్ట్ ఈ క్లాంప్ల మీద దబాయిస్తే ఇంకొక అరఫీట్ దిగుతుంది. దిగినాక మోటార్ అనేది పర్ఫెక్ట్గా కూర్చున్నట్టు దాంట్లో కూర్చున్నట్టు లెక్క మీకు మళ్ళీ సార్ చూపిస్తా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గంతును పెట్టినాక మోటార్ అనేది అరఫీట్ దిగాలి. కింది దిగింది. మళ్ళీ ఒకసారి పైకి వేసుకొని చూసుకుందాం మనం. ఎందుకంటే డౌట్ క్లారిఫై అయింది, చూస్తుందా లేదా, లాభం తట్టిందా లేదా అని తెలుసుకుందాం. ఒకసారి క్లాంప్ పైకి వేసుకొని అది ఫీట్లు కూడింది బోరు. ఇదే అప్పుడు గిట్ట పోసి ఇదే మంచిగా పోసి అదే మంచిగానే పోతుంది. ఒకసారి ఇద్దాం. ఇప్పుడే మంది తాగొచ్చా మా అన్న శ్రీకాంత్ ఇప్పుడే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక ఫీట్ అంత పోయింది లోపలికి. ఇంకొకసారి తెలిసిపోద్ది, ఒక్కసారి కొడితే ఇప్పుడు వస్తుంది. ఇక పోయిందా మరి మోటార్? ఇంకా మనకు గ్యాప్ ఉందా? లైట్ టచ్ చేసి ప్లాను వద్దా అని వద్దు. అలా ఒక దమ్ పెట్టి చూడాలని పడ్డదా లేదా చూసుకోవాలి. తిరిగి కదా రోజు రాదు. ఎందుకంటే వెయిట్ పడ్డదనుకో, ఇంతకుముందు పైప్లో వెయిట్ కన్నా ఇప్పుడు ఎక్కువ ఉంటే మోటార్ తగ్గినట్లు లెక్క. రోజు రైట్. ఇది ఎండింగ్ ఉందా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు ఏ విధంగా తట్టిందో చూపిస్తా. ఇప్పుడు మామూలుగా అయితే క్లాంపు మీద అయితే ఆగింది. ఇప్పుడు ఈ గ్యాప్ అనేది నేను వచ్చుతున్నా చూడండి. ఇట్లా ఇంత గ్యాప్ వచ్చినాక ఒక ఫీట్ మంది పైకి వచ్చేసింది. ఇందులో మనం మోటార్ తట్టినట్టు లెక్క. ఇప్పుడు 100% మోటార్ తట్టేసింది. ఇక మనం మొత్తానికైతే మోటార్ తట్టేసింది. ఇప్పుడు మనం ఈ స్థానంతో ఒత్తకుండా చేమ్ లాక్తో లైట్ లాగినట్లయితే, ఎందుకంటే స్పీడ్లో పోయి కింద గుద్దుకుంటుంది కాబట్టి మోటార్ ఇక్కపోయి ఉంటుంది. చేమ్ లాక్ వేసి లైట్ లాగినాక మళ్ళీ స్టాండ్ ఇద్దాం. మళ్ళీ తర్వాత మీకు స్టాండ్ నిలబడినాక తర్వాత చూపిస్తా. ఓపెన్ చేద్దాం. రైట్ లేదు ఇట్లా ఈ విధంగా దాని కింద ఉన్నట్టుంది. ఇందులో పెట్టు పైపు. ఇంకా ఉంది ఆ పైపు రాగాలి. నీళ్ళలో పెట్టాలి. వెనక ఉంది. రైట్. ఓకే, ఇంకా పైకి కానీ జర దీని దగ్గర వస్తా. వేరే వస్తుంది జర దగ్గర వద్దా కొద్దిగా అసలు వస్తుంది.
అది లోడ్ ఏం పడదు కానీ కొంచెం ఎందుకంటే స్పీడ్గా పోయి గుద్దుకుంది కదా, కొద్దిగా కాలితే సరిపోద్ది. దిగబడుతుంది రాళ్ళు వేసుకోవాలి. ఒక 2 రాళ్ళు 2-3 రాళ్ళు కొద్దిగా వెడల్పు రాళ్ళు మిక్చర్స్ ఉంటాయి. ఎంత కొద్దిగా మోటార్ కదలాలి అంతే. ప్లస్ మొత్తానికి అయితే చెమ్ లాక్ వేసినాం. ఏమో మనం పైకి అయితే లాగుతున్నా, లోపలికి దిక్కబట్టింది ఇది. కొద్దిగా ఫస్ట్ వేసిన సెకండ్ సారి వేసిన టేప్ అయితే కొద్దిగా 1 ఇంచు మనం పైకి లాగినా. మనం మొత్తం లాగుతుంటే తెలిసిపోద్ది. లోడ్ పడుతుంది, ఖరాబ్ చూసుకోవాలి. కర్ర వచ్చిన పడుతుంది అది పోతుంది. ఖరాబ్ జర దగ్గర రాకు రాయి మళ్ళీ పెట్టేది పోతే చిన్న పడుతుంది. రాయి గట్టి కావాలి, రాయి గట్టి అయితేనే ఏం కాకపోతే పోతున్నది. ఇంకా లోడ్ పడతా అంటే కింద పోతుంది. మొత్తం రాదు ఉంటుంది. మోటార్ రావాలి చాలా దూరం ఉండేది, ఎందుకంటే స్టాండ్ పడిపోద్ది. నిన్న రాళ్ళు కుటుంబంలోగా లోడ్ పడ్డప్పుడు మీద పడుతుంది జాగ్రత్తగా. ఎందుకంటే రాళ్ళు అట్లుగా ఇరుకుని ఒకసారి బుసుకోడా పైకి ఫుల్ లోడ్ ఉంది. ఆంపులు జారుతున్నాయి. అంతే మోటార్ ఎంత వస్తుంది ఇక. ఫస్ట్ మనం వేసిన టైప్ ఇక్కడ ఉంది, సెకండ్ సైజ్ వేసిన టైప్ ఇక్కడ. ఈ ఫీట్ డిస్టెన్స్లో ఒక 1/2 ఫీటు మనకు కూర్చున్నా లేదో తెలిసిపోద్ది. ఇంకో 1/2 ఫీటు మధ్యలో ఉన్న గ్యాపు ఈ కప్లింగ్ మందం ఉంటుంది. ఈ ఒక 1/2 ఫీట్ గ్యాపు మనకు తట్టేది లేదో తెలిసిపోద్ది. మొత్తానికి తట్టేసింది, పైకి వచ్చేసింది. ఇరుకబట్టిన మోటార్ అయితే చేమ్ లాగుతాం పైకి లాగిన. జారిపోకుండా మనం వెయిట్ చూసుకుంటే మోటార్ వస్తుందా లేదా తెలుస్తుంది. చేమ్ లాక్ మీద మనకి ఏం అర్థం కాదు. ఒక్కలం కాబట్టి ఇద్దరం పడదాం, కానీ ఇక్కడ మోటార్ మళ్ళీ ఉడిపోయిందా, ఆ కింద పైపులు వచ్చినాయా అని తెలుస్తుంది. పైపులు ఉన్నాయి, తట్టింది అప్పుడే మోటార్. అయితే ఇప్పుడు మనం వేసిన పైపులకు తట్టిందా లేదా అనుమానం ఉంటుందిగా. మనం మనసులో వేద్దాం, వెయిట్ తెలిసిపోతుంది. మనకు అర్థం కాదు కదా, అర్థం కాదు. దీని వెయిట్ అనేది మనకు అర్థం కాదు. స్టాండ్ ఇస్తారా ఇంతకుముందు మోటార్ ఉంది, కన్ఫామ్ ఉంది. పట్టుకో, మోటార్ అయితే వస్తుంది. ఇక నువ్వు గురి కొట్టాలి, వెయిట్ ఆగదు. వస్తాడు ఒకసారి తాత అంటున్నాడు ఆగు ఇప్పుడు. ఫ్రెండ్స్ మొత్తానికైతే మోటార్ తట్టేసింది. మన వెయిట్ చూసుకున్నా, వెయిట్ కన్ఫామ్ అయింది. మరి నెక్స్ట్ ఇక మనం ఏంటంటే మొత్తం పైపులన్నీ ఉడబెక్కినాక బయట వేసినాక మోటార్ ఏ విధంగా తట్టింది అది మీకు ఒకసారి చూపిస్తా అయిపోగానే. ఇక మనం చేమ్ లాక్ పక్క పెడదాం మనకేం డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. కానీ
ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన అలా పడిపోయిన మోటార్ అయితే పైకి వచ్చింది. నెక్స్ట్ దాని కింద ఉండేది కప్లింగ్. ఆ కప్లింగ్ ఏ విధంగా తట్టిందో మనకు మీకు చూపిస్తాం. మంగం జరుపుకుంటా పుచ్చుకుంది. కప్లింగ్ లేకుంటే కష్టమేగా. కప్లింగ్ లేకుంటే ఏం కాదు. దానికి అందులో పడడానికి కప్లింగ్ ఉన్న చేత దానికి కప్లింగ్ లేకుండా వేరే గవర్ ఉంటుంది. పైకి లాగుతుంటే చూడండి మోటార్ అయితే పైకి వస్తుంది. ఏ విధంగా కట్టిందో మంగన్ మిక్తా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఏమైందంటే మన కప్లింగ్ మీద అని మనం పైన సెట్ చేసినప్పుడు 1/2 ఫీట్ గ్యాప్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇలా గ్యాప్లో దిగిందా లేదా తెలుస్తుంది. ఈ గ్యాప్ మనం కొట్టినప్పుడు ఈ గ్యాప్లోకి మళ్ళీ ఇలా మనకు గ్యాప్ ఏర్పడుతుంది. గ్యాప్ ఏర్పడినప్పుడు మోటార్ అనేది పైకి వస్తుంది. అప్పుడు మొత్తానికైతే మనకు తట్టేసింది. ఇప్పుడు గోరం తీసేసి ఈ మోటార్ మొత్తం బయట తీసినాక మళ్ళీ సార్ మీకు చూపిస్తా. ఫ్రెండ్స్ మొత్తానికైతే మోటార్ అయితే వచ్చేసింది. ఈ మోటార్ వచ్చేసి టెక్నో మోటార్. మళ్ళీ మోటార్ పడిపోయిన పైపులు అయితే మనం మామూలుగా చూస్తున్న ఒక 70 కొట్ట ముందుకే ఊడిచ్చినాయి. ఒక మా అదృష్టం ఏంటంటే మోటార్కి రావడం చాలా అదృష్టం అనుకోవాలి. ఇక మొత్తం మోటార్ బయటికి రాగానే ఒకసారి చూపిస్తా ప్రాబ్లం ఉందో. टमाटर का कलर वाला है అట్లా ఉంది కదా కొత్త ఒలిపడి ఏం పడదు. ఫ్రెండ్స్ మొత్తానికైతే బయటకి తీసినాం. ఇంకా ఎంత కష్టపడైనా ఎన్ని రిస్కులు పడైనా మనం చేయదలుచుకున్న పని అయితే విజయవంతంగా చేసినాకనే రైతన్నకు జర హ్యాపీగా ఉంచాలి. ఎందుకంటే బయటకు తీస్తా అని కొంతమంది మెకానికల్ అయినా సరే తీయకుండా వెళ్ళిపోయి రైతన్నని అయితే చాలా ఇబ్బంది పెడతారు. ఇంక ఇబ్బంది పడకుండా రైతన్న అయితే జర సేఫ్గా తీసినా ఎలాంటి ఖర్చులు లేకుండా ఇంత రిస్క్ అయినా కానీ మార్నింగ్ 11కు స్టార్ట్ చేసి ఈవినింగ్ ఇప్పుడు 6 అవుతుంది. ఇప్పటిదాకా కష్టపడి తీసినాం. రైతన్న అయితే ఒక చెప్పగలుగుతాడు ఇలా హ్యాపీగా ఉందా లేకపోతే ఏమన్నా ఇబ్బందికరంగా ఉందా రైతన్న అయితే చెప్పగలుగుతాడు. ప్రజలారా, నా బోరు కాలిపోయిందని తీస్తుంటే 6 పైపులు వచ్చినాక మొత్తం 10 పైపులు ఉండే. 6 పైపులు వచ్చాక 4 పైపులతో బోర్లో పడిపోయింది. దానికి నేను అయోమయంలో నాకు నిద్ర కూడా పట్టకుండా అన్నం కూడా తినకుండా చాలా బాధాకరంగా ఉండే. అప్పుడు ఈ మెకానిక్ గునిగంటి శ్రీకాంత్ గౌడ్ అనే వ్యక్తి ఉండే. అతను వద్దకు తీసుకుపోతే ఏమన్నంటే నేను తీస్తలే అని నాకు సలహా ఇచ్చిండు. దాని ప్రకారంగా ఈరోజు వచ్చిండు. పొద్దున్న 10 గంటలకు వచ్చి ఈ టైం వరకు చాలా కష్టపడుకుంటా ఈజీ మెథడ్తో టెక్నాలజీతో మంచిగా చేసిండు. ఇతని తెలివికి ఇది మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాము మా రైతు తరఫున. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైతన్న అయితే చాలా హ్యాపీగా ఉండు.
ఇలాంటి వీడియోలు కావాలంటే మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మన విలేజ్ మెకానిక్ ఛానల్లో పెట్టగలుగుతా. ఎందుకంటే మీరు ఇలానే ప్రోత్సహించినట్లయితే ఇంకా వీడియోలు పెట్టాలనిపిస్తుంది. ఇలా లైక్ చేయండి, మనం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైతన్న అయితే చాలా హ్యాపీగా ఉండు. ఇలాంటి వీడియోలు కావాలంటే మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మన విలేజ్ మెకానిక్ ఛానల్లో పెట్టగలుగుతా. ఎందుకంటే మీరు ఇలానే ప్రోత్సహించినట్లయితే ఇంకా వీడియోలు పెట్టాలనిపిస్తుంది. ఇలా లైక్ చేయండి, మనం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై జవాన్, జై కిసాన్.